హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి అఫీషియల్గా డిఆర్డిఓ సంస్థ నుంచి మరొక కొత్త జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా డైరెక్ట్గా మీ యొక్క సర్టిఫికేట్స్ని చూసి ఈ యొక్క జాబ్స్కి అయితే ఎంపిక చేస్తున్నారు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి 37,000కి పైగానే శాలరీ వస్తుంది. ఎటువంటి అనుభవం కూడా అవసరం లేదు. ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేకుండా డైరెక్ట్గా మీరు రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ అందరు కూడా ఎలిజిబులే. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లికేషన్ చేయాలి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, ఇంకా వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీకోసం 2 to 3 అవర్స్ పాటు కూడా వర్క్ చేసి ఒక జెన్యూన్ అప్డేట్స్ అనేవి వెంటనే మీకు ప్రొవైడ్ చేసినందుకు మీరు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తే మాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఎవరైతే గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించినటువంటి ఆర్కే లాజిక్స్ యాప్లు ఏంటి అంటే స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి కానీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి బ్యాంక్, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఇలా అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. మీరు చక్కగా ఇంట్లో ఉండి ప్రిపేర్ అవ్వచ్చు. ఈ జాబ్స్కి సంబంధించి 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్స్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అయితే అందిస్తున్నాము. కేవలం 999 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. 1 year వ్యాలిడిటీ వరకు అయితే మీరు క్లాసెస్ అనేవి వినొచ్చు అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీకు ఫ్రీగా డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. నచ్చితేనే ఫుల్ కోర్స్ అనేది తీసుకోండి. వెంటనే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్ అనేది ఇప్పుడే డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ మనకి నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ నుంచి అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ నేషనల్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కి సంబంధించినటువంటి జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్కి సంబంధించి మీకు సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే లేదు. May 6th and May 7th డేట్స్లలో మీకు డైరెక్ట్గా ఇంటర్వ్యూ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి అయితే ఎంపిక చేస్తున్నారు. ఇదే నోటిఫికేషన్లో మీరు ఇక్కడ కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మీకు అప్లికేషన్ ఫామ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి టోటల్గా సింగిల్ పేజే ఉంది. ఈ సింగిల్ పేజీకి సంబంధించి ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఉందో దీన్ని మనము ఫిల్ చేసి ఇంటర్వ్యూకి తీసుకొని వెళితే సరిపోతుందన్నమాట. మీరు ఎక్కడ కూడా ఈమెయిల్ చేయడం కానీ పోస్ట్ ద్వారా పంపడం కానీ అలా ఏమీ లేదు. చాలా సింపుల్గా ఉంది అప్లికేషన్ ఫామ్ కూడా ప్రాసెస్ అనేది. మీరు ఇక్కడ చూడండి, అప్లికేషన్ ఫామ్లో మీరు ఏమేమి డీటెయిల్స్ ఫిల్ చేయాలి అంటే ముందుగా మీరు మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఉంటుంది కదా, దాన్ని ఇక్కడ మీరు అఫిక్స్ చేయాలంటే అటాచ్ చేయాల్సి ఉంటుందన్నమాట. గమ్ తోటి అయితే పేస్ట్ చేయండి. పిన్ అయితే చేయొద్దు, స్టాపులు అయితే యూజ్ చేయొద్దు, గమ్ తోటి అయితే పేస్ట్ చేయండి. తర్వాత ఏంటి అంటే మీరు ఇక్కడ పోస్ట్ యొక్క సీరియల్ నెంబర్ ఏంటి, మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో నోటిఫికేషన్లో ఆ పోస్ట్ సీరియల్ నెంబర్ ఉంటుంది. ఆ సీరియల్ నెంబర్, తర్వాత అడ్వర్టైజ్మెంట్ నెంబర్, తర్వాత మీ యొక్క ఫుల్ నేమ్, నెక్స్ట్ మీ యొక్క ఫాదర్ నేము, మదర్ నేము. ఇఫ్ ఇన్ కేస్ మీరు మ్యారీడ్ అయితే మీ యొక్క స్పౌస్ నేమ్ అంటే వైఫ్ నేమ్ అనేది రాయాలి. తర్వాత మీ యొక్క జెండర్ ఏంటి, మేలా ఫీమేలా, అది మీరు అక్కడ రైట్ మార్క్ అనేది చేయాలి. తర్వాత మీ యొక్క కేటగిరీ ఏంటి, తర్వాత డేట్ ఆఫ్ బర్త్. నెక్స్ట్ మీరు కరెస్పాండెన్స్ అడ్రస్ అంటే ప్రజెంట్ ఉంటున్నటువంటి అడ్రస్ ఎక్కడ, దానికి సంబంధించి డీటెయిల్స్ రాయాలి. తర్వాత పర్మనెంట్ అడ్రస్ విత్ పిన్ కోడ్. అక్కడ పిన్ కోడ్ కూడా కంపల్సరీగా మెన్షన్ చేయాలి. తర్వాత మీ కాంటాక్ట్ డీటెయిల్స్, అలాగే నెక్స్ట్ ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వాలి. ఈమెయిల్ ఐడి అనేది పర్ఫెక్ట్గా ఇవ్వండి. అలాగే ఆల్టర్నేట్ ఈమెయిల్ ఐడి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ వచ్చేసి మీరు ఫస్ట్ 10th క్లాస్, తర్వాత హయ్యర్ క్వాలిఫికేషన్స్ అంటే ఫస్ట్ లోయర్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత హయ్యర్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి. తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే మీకు ఇన్ కేస్ ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే, ఏదైనా జాబ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆ డీటెయిల్స్ అనేవి మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 13th వచ్చేసి ఇన్ కేస్ మీరు ఇక్కడ వెదర్ క్వాలిఫైడ్ అని చెప్పేసి ఇక్కడ ఎగ్జామినేషన్ నేమ్స్ అనేవి మెన్షన్ చేస్తారు. ఒకవేళ క్వాలిఫై అయితే ఎస్ అని చెప్పేసి ఇచ్చేసి దానికి సంబంధించి డీటెయిల్స్ అనేవి రాయాలి. అలాగే ఇక్కడ చూడండి, హ్యావ్ యూ ఎవర్ బీన్ డిబారెడ్, ఇక్కడ మీరు నో అని చెప్పేసి అయితే పెట్టండి. తర్వాత ఏంటంటే మీరు ఇక్కడ సైన్ పెట్టేసేసి ఇక్కడ మీ యొక్క సైన్ పెట్టేసి మీరు ఎక్కడి నుంచి అయితే అప్లై చేస్తున్నారో మీరు మీ యొక్క ప్లేస్ నేమ్ అనేది రాసేస్తే సరిపోతుంది అనమాట. దీన్ని మనము ఫిల్ చేసిన తర్వాత మనకు ఏదైతే లొకేషన్ చెప్తానో ఆ లొకేషన్కి మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది.
అయితే ఒక జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మీకు మినిమం 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది ఉండాలి. సో మ్యాక్సిమం ఏజ్ వచ్చేసేమో 28 ఇయర్స్ లోపు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో దీంతోపాటు మీకు ఓబీసీ వాళ్ళైతే 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయని చెప్పేసి నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఈ రిక్రూట్మెంట్కి ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళాలని చెప్పేసి అనుకుంటున్నారో మీ యొక్క ఏదైతే రెజ్యూమే ఉంటుందో సో రెజ్యూమేతో పాటు ఒరిజినల్ డాక్యుమెంట్స్, అప్లికేషన్ ఫామ్, జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా మీరు ఇంటర్వ్యూకి అయితే పట్టుకొని వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. సో అవన్నీ కూడా మీరు ప్రాపర్గా చెక్ చేసుకోండి. అప్లికేషన్ ఫామ్ మీద ప్రతి జిరాక్స్ కాపీ మీద మీ యొక్క సిగ్నేచర్ అనేది పెట్టాల్సి ఉంటుంది. సెల్ఫ్ అటెస్టేషన్ అనేది చేసుకొని ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాలి. సో ఇక్కడ మనకు ఏమేమి పోస్టులు ఉన్నాయంటే జేఆర్ఎఫ్ అని చెప్పాను కదా, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కి సంబంధించి ఈ జాబ్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి వచ్చేసి 37,000 ప్లస్ హెచ్ఆర్ఏ అంటే హౌస్ రెంట్ అలవెన్సెస్ అనేవి మీకు ప్రొవైడ్ చేస్తారు. లేదు అంటే కంపెనీ వాళ్ళే సో మీకు క్వార్టర్స్ని కూడా ప్రొవైడ్ చేసే అవకాశం అనేది ఉంది. అయితే ఇక్కడ మనకి ఏదైతే పోస్టులు ఉన్నాయో సో వీటికి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ ఇచ్చారు. ఫస్ట్ సీరియల్ నెంబర్కి సంబంధించేమో 3 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి, తర్వాత 2 ఉన్నాయి, తర్వాత 1. ఈ విధంగా మనకి ఇక్కడ డిసిప్లిన్ల వారిగా అయితే ఇక్కడ ఇచ్చారు. ఈ పోస్టులకి సంబంధించి క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ సీరియల్ నెంబర్కి సంబంధించేమో ఎంఈఆర్ ఎంటెక్ అనేది కంప్యూటర్ సైన్స్లో లేదా కంప్యూటర్ ఇంజనీరింగ్కి సంబంధించి చేసి ఉండాలి. సో లేదు అంటే మీరు ఎంఎస్సి లేదా బీఆర్ బీటెక్ అనేది ఎవరైతే చేస్తుంటారో సో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కాకుంటే మీరు నెట్ కానీ గేట్ స్కోర్ అనేది కలిగి ఉండాలి. కంప్యూటర్ ఇంజనీరింగ్కి సంబంధించి కానీ కంప్యూటర్ సైన్స్లో కానీ క్వాలిఫికేషన్ ఉండాలి. అలాగే మనకి మాస్టర్ ఇన్ సైన్స్ ఇన్ ఫస్ట్ డివిజన్ అండ్ విత్ నెట్ ఆర్ గేట్ స్కోర్ అనేది కలిగినటువంటి వాళ్ళకి కూడా ఛాన్స్ అనేది ఉంది. అలాగే ఎంఎస్సి ఇన్ ఫస్ట్ డివిజన్ విత్ నెట్ ఆర్ గేట్ ఇన్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఆర్ స్టాటిస్టిక్స్ అని చెప్పేసి ఇచ్చారు. వీళ్ళకి కూడా ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. అలాగే ఎంఈఆర్ ఎంటెక్ అంటే ఎంఈఆర్ ఎంటెక్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే ఎటువంటి గేట్ స్కోర్ అనేది అవసరం లేదు. బీటెక్ వాళ్ళకి మాత్రం ఆ యొక్క గేట్ స్కోర్ అనేది కలిగి ఉండాలి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. అలాగే మెకానికల్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి కూడా ఇక్కడ ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఎంఈఆర్ ఎంటెక్ వాళ్ళైతే ఇలాంటి గేట్ స్కోర్ అనేది అవసరం లేదు. బీటెక్ వాళ్ళకి మాత్రమే గేట్ స్కోర్ అనేది మ్యాండేటరీ అనమాట. సో మనకి ఇంటర్వ్యూస్ వచ్చేసి 6th మేలలో అలాగే 7th మేలో అయితే మీకు ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తాం. మీరు సీరియల్ నెంబర్ చెక్ చేసుకొని ఆ యొక్క ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో మనకి ఇంటర్వ్యూస్ వచ్చేసి ఎక్కడ కండక్ట్ చేస్తారంటే ఇక్కడ మనకి కంప్లీట్ అడ్రస్ ఇచ్చారు చూడండి. ద డైరెక్టర్ డిఫెన్స్ జియో ఇన్ఫర్మాటిక్స్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ DGRA హిమ్ పరిసర్ సెక్టర్ 37A చండీగఢ్ ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఆ లొకేషన్కి మీరు పర్టికులర్ డేట్స్లో మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అన్నమాట. ఫ్రెండ్స్ ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకుంటున్నారో మార్నింగ్ 8:30 AM మనకి ఇక్కడ చెప్పినటువంటి లొకేషన్లో మీరు రిపోర్టింగ్ అనేది ఇవ్వాలి అని చెప్పేసి నోటిఫికేషన్లో ఇచ్చారు. అలాగే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మీకు ఇనీషియల్గా 2 ఇయర్స్ ఆ యొక్క టెన్యూర్ పీరియడ్ అనేది ఉంటుంది. సో తర్వాత వాళ్ళ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుని ఇంకా ఎక్స్టెండ్ చేసేటువంటి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత మీరు ప్రొఫెసర్ అలాంటి జాబ్స్ని కూడా పొందే అవకాశం అనేది ఉంటుంది. సో ఇది మనకి ఒక DRDO సంస్థ నుంచి డైరెక్ట్గా మీకు వాకిన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసేసి జాబ్ కల్పించే విధంగా ఈ యొక్క రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం సో ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. ఎటువంటి ఫీజు అయితే లేదు. సో మీ ఫ్రెండ్స్కైనా ఎలిజిబిలిటీ ఉంటే మీ ఫ్రెండ్స్ అందరూ ప్లాన్ చేసుకొని, లాంగ్ లొకేషన్ కాబట్టి ప్లాన్ చేసుకుని వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. ఏమైనా డౌట్ ఉన్నా సరే రిక్రూట్మెంట్కి సంబంధించిన కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్.